హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన పొటాటో బాల్స్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఇవి చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. చాలా తక్కువ టైంలో మనం క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ కావాలి అని అడుగుతారు కదండి, అలాంటి పిల్లల కోసం ఈ పొటాటో బాల్స్ బాగా యూజ్ అవుతాయి. ఆలు అంటే ఇష్టపడని పిల్లలు ఎవరు ఉండరు కదండి. అందుకోసం ఇప్పుడు మనం ఈ పొటాటో బాల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. ఇప్పుడు ముందుగా ఒక కుక్కర్ని కానీ గిన్నెని కానీ తీసుకొని అందులోకి ఒక 5 మీడియం సైజు ఆలుని వేసుకొని అందులోకి ఆలు ఉడికించుకోవడం కోసం ఒక గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి. మరి బాగా గుజ్జులాగా కాకుండా కొంచెం పొట్టిలా లేసేలాగా నిదానంగా ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ఆలు అంతా కూడా మంచిగా చల్లార్చుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పైన పొట్టంతా కూడా తీసేసుకొని ఆలు అంతా కూడా ఒక పక్కకు పెట్టుకోవాలి. ఒకవేళ ఆలుని ఇలా ఉడికించుకోవడం కొంచెం ఎక్కువసేపు చల్లార్చుకోవాలనుకుంటే ముందుగానే పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని కూడా ఒక బౌల్లో వేసుకొని ఉడికించుకోవచ్చు. ఇప్పుడు ఇలా పొట్టు తీసుకొని పెట్టుకున్న ఆలుని చల్లారిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఆలు మ్యాషర్తో ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇలా పూర్తిగా మెత్తగా చేసుకున్న తర్వాత దగ్గరగా అనుకొని ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా వేసుకుంటే బాల్స్ అనేటివి గట్టిగా వస్తాయి. ఇప్పుడు అలా కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసి కొంచెం కొత్తిమీరని సన్నగా తరిగి వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా బాగా మీరు చూసే విధంగా మెత్తగా కలుపుకోవాలి. మరి బాగా గట్టిగా ఉండొద్దండి, మరి బాగా లూజ్గా ఉండకుండా సెమీ సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కొంచెం ఆలుని తీసుకొని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సాఫ్ట్గా ఉండేలాగా 2 చేతులతో ఇలా చేసుకోవాలి. ఒకవేళ అతుక్కుంటుంది అనుకుంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఇలా చేసేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలానే మొత్తం బాల్స్ అన్నిటినీ కూడా ఒకే విధంగా ఒకే సమానంగా ఉండేలాగా చూసుకొని బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ప్రిపేర్ చేసుకునే ముందుగానే ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ వేడెక్కగానే ఒకసారి ఆయిల్ని చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకొని ఇప్పుడు ఆలు బాల్స్ అన్నిటిని కూడా నిదానంగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. ఆయిల్ని ఎక్కువగా వేడి చేయకుండా మీడియం హీట్లో పెట్టుకొని వేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత కొంచెం ఆలు బాల్స్ అనేటివి పైకి రాగానే పూర్తిగా ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మరి వేడి ఎక్కువగా హైలో పెట్టేసి ఫ్రై చేస్తే ఆలు అంతా కూడా పైన అంతా మాడిపోయి క్రిస్పీగా రాకుండా ఉంటాయి, మెత్తగా ఉంటాయి. ఇప్పుడు ఇలా లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకున్న ఆలు బాల్స్ అన్నిటిని కూడా తీసేసి ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ని మరీ కూడా ఓవర్గా హీట్ చేయకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం స్లోగానే వేడి చేసుకోవాలి. అలా వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాల్స్ మళ్ళీ మిగిలిపోయినవన్నీ వేసేసుకొని నిదానంగా వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ కలర్ రావాలన్నమాట. అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో వేసేసుకొని టొమాటో సాస్తో మైనీస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారు. ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేకాస్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.